వెల్కమ్ టు టీవీ ట్రిపుల్9 న్యూస్. ఆలూరు తాలూకులో టీడీపీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి బుధవారం ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వీరభద్ర గౌడ ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున ప్రతి బుధవారం ఉదయం 10 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించి మరియు అలాగే ఆలూరు నియోజకవర్గ 6 మండల టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు, టీడీపీ కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, వార్డు మెంబర్లు వివిధ హోదాలో ఉన్న మరియు అలాగే నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కేఎస్ఎస్ గ్రూప్ తయారు చేయాలని మరియు అలాగే కూటమి నాయకులు బీవీజీ టీం పాల్గొన్నారు. మనకు నీళ్లు లేవు అంటే మరి ఏ విధంగా అక్కడ నీళ్ళు రావాలి, ఏం బోర్ వేయాలా, లేకుంటే వచ్చే పైపులైన్లో ఏమైనా ఇబ్బంది ఉందా చూసుకుని అవన్నీ కూడా సవరించడానికి ఈ 5 మండలాలు 600 మండలం వచ్చేసి అక్కడ ఆడియో ఆదోని పోతుంది. కాబట్టి ప్రతి కొండ డివిజన్లో 5 మండలాలు ఉన్నాయి. ప్రతి కొండ ఆడియో కూడా ఇవ్వడం జరిగింది. మరి మీరు కూడా దాంట్లో దృష్టిలో ఉంచుకొని చేయాలి. ఇప్పుడే నేను కూడా డిఎస్పీతో మాట్లాడాను. పంచాయతీరాజ్ సెక్రటరీలు అందరికీ కూడా చెప్పడం జరిగినది. పంచాయతీరాజ్ నిధులు ఉన్నా దాన్ని ముందు ప్రయారిటీగా తాగునీటికే ఉపయోగించాలి, దేనికి ఉపయోగించాలని ఎండాకాలం కూడా స్పష్టంగా చెప్పడం అయినది. మరి ఈరోజు వైసీపీ సర్పంచ్ అయిన కూడా ఆయన వచ్చాడు మన దగ్గరికి. దేవగఢ్లో ఒక బోర్ వేస్తాం, మామూలులో బోర్ వేపించాం, మన కాండలో బోర్ వేపించాము. ఆ బోర్కి పైప్ లైన్ కూడా 1000 సంవత్సరాలు ఫండ్స్ ఉన్నాయి నా దగ్గర అన్నాడు. ఆయన చెప్పడమే కాదు, 15 సెక్షన్స్ పైన వచ్చాయి కాబట్టి ఆయన మీటింగ్లో జరిగింది. అదే కూడా మీరు కూడా అందరూ అనుసరించుకోవాలి. ఏ గ్రామంలో ఉన్నాయో ఫండ్స్ మాకు చెప్తే, ఆ సర్పంచ్ సహకరించకపోతే మాకు చెప్తే మేము ఆయన చెప్తాం. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరు పాటించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే మన పార్టీ పరంగా కేఎస్ఎస్ కుటుంబ సాధికారిక సేవ అది మనము చేసుకున్నారు ప్రతి ఊరిలో. అందులో కూడా మనం అందరూ కలిసి కట్టుగా పనిచేయాలి. ఈరోజు ఒక గ్రామం నుంచి వచ్చారు, నేను బూత్ ఇన్ఛార్జ్ ఉన్నాను కానీ నా పేరు తీసేశారు అన్నాడు. 2 పేర్లు ఎక్కి మనం దాంట్లో 10,000 పోదు, 2 పేర్లు ఎక్కిస్తే ఘనత ఏం తగ్గదు, తీసేస్తే ఘనత ఏం రాదు. అందుకోసమే కలిసి కట్టుగా మీ గ్రామంలో ఓటర్ ఐడి లిస్ట్ ముందు పెట్టుకోండి. మన కార్యకర్త ఎవరు, మనకు పనిచేసేవాడు ఎవరు. ఎందుకంటే భవిష్యత్తులో కేసెస్ ఉంటేనే మాత్రం ఏ పదవులైనా రావడానికి దేనికైనా పోటీ చేయాలంటే మా ఊళ్ళో బీజేడీలో కేఎస్ఎస్ సభ్యులుగా ఉండాలి. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. ప్రతి ఒక్కరు కేఎస్ఎస్ చేసుకోవాలి. ఖచ్చితంగా మీ ఓట్లు లిస్ట్ చూసుకుని ప్రతి 60 కుటుంబాలకి ఒక్కరు ఉండాలి. అందులో ఒక మహిళ కూర్చున్నట్టు ప్రతి 60 కుటుంబాలకి 2 ఉంటారు. కాబట్టి ఇవన్నీ మీరు ఖచ్చితంగా 60 ఓట్లకి 2 ఉంటారు. కాబట్టి మీరు ఇవన్నీ ఖచ్చితంగా చేసుకున్నారు. అదేవిధంగా డెవలప్మెంట్ మనం ఇంత ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పుడు 18 కోట్లు దాదాపు సీసీ రోడ్లు ఇచ్చాం. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో మనం 13 బోర్లు వేసాం. ఇంకా కొన్ని బోర్లకి పెట్టాం. మళ్ళా కలెక్టర్ గారితో అర్జీ పెట్టాం, వస్తామన్నారు. అదేవిధంగా నిన్న ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చారు. మన 109 ఎకరాలు చెరువు అటువంటిది కొన్ని తెలియక ఉంటే వాళ్ళంట్లో వాళ్ళు ఉంటే కూడా మనం నేను చేయలేము. ఖచ్చితంగా అందరూ అవేర్నెస్ రండి, చైతన్యవంతులు రండి, తెలుసుకోండి. ఖచ్చితంగా మీకు పని చేస్తామని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.